హలో ఆల్, వెల్కమ్ టు ద మూవీ లైన్. టుడే రివ్యూ ఆఫ్ ద మూవీ సైంధవ్. మూవీ చూశాక నా ఫీలింగ్ అయితే ఓకే, ఇట్స్ యావరేజ్ మూవీ. యాక్షన్ వైజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, అలాగే ఎమోషన్స్, మంచి స్టోరీ కూడా ఉంది. బట్ ఫాదర్ అండ్ డాటర్ మధ్య వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్లో అంతగా ఏమనిపించలేదు నాకు. అలా అని కంప్లీట్ ఫ్యామిలీ ఫిల్మ్ కూడా కాదు, క్రైమ్ అండ్ ఎమోషన్స్ని కలిపి తీసిన స్టోరీ. నిన్న చూసిన గుంటూరు కారం కంటే ఎంతో బెటర్. అలా అని సూపర్ హిట్ అని అన్నాను. లాస్ట్లో సైంధవ్ విల్ బీ బ్యాక్ అని ఇచ్చారు. మరి ఈ క్యారెక్టర్ని ఏదైనా హిట్ సిరీస్లో వాడుకుంటారో లేదా పార్ట్ 2 ఏదైనా వస్తుందో చూడాలి. బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి సౌత్ ఇండియాలోని చంద్రప్రస్థ అనే ప్లేస్లో 20,000 మంది యంగర్స్కి డ్రగ్స్ ఇచ్చి గన్స్తో ట్రైన్ చేసి సప్లై చేద్దామని చూస్తారు. అసలు ఎవరికి సప్లై చేద్దాం అనుకుంటున్నారు? ఇందులో సైకో సైంధవ్గా వెంకటేష్ గారి పాత్ర ఏంటి? తన కూతురి ప్రాణాన్ని కాపాడుకోవడానికి 17 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఎందుకు కొనాల్సి వచ్చింది? అసలు ఆ ఇంజెక్షన్ కొన్నాడా లేదా? మధ్యలో విలన్ ఏం చేశాడు అన్నది స్టోరీ మెయిన్ ప్లాట్. కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్, డైరెక్టర్ శైలేష్ గారు వెంకటేష్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ని చాలా కొత్తగా బిల్డ్ చేశారు. స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్గా చూపించారు అండ్ మ్యాక్సిమం వర్క్ అయింది ఫస్ట్ హాఫ్లో. అండ్ విలన్ క్యారెక్టర్ చేసిన నవాజుద్దీన్ సిద్దిక్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశాడు అనిపించింది. అలాగే హీరో ఆర్య, రుహాని శర్మ, ఆండ్రియా, వెంకటేష్ గారి భార్యగా యాక్ట్ చేసిన శ్రద్ధ శ్రీనాథ్, కూతురిగా నటించిన చిన్న పాప, ఇలా ఆల్ సైడ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ టూ గుడ్. అండ్ ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెంట్ రోల్ ఉంది, ఏదో ఉన్నారు అనేలా కాకుండా. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది, పర్టికులర్లీ అక్కడి నుంచే ఆ 17 కోట్ల ఇంజెక్షన్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లోనే ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎలాంటి పవర్ఫుల్ విలన్స్ ఉన్నారు అన్నది బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. హీరో కోసం సపరేట్గా హీరో ఎవరు అనే ఫ్లాష్ బ్యాక్ని అవాయిడ్ చేయడం మంచి విషయం, లేదంటే ల్యాగ్ అనిపించేది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంది. సాంగ్స్ ఆర్ గుడ్, వినడానికి బాగానే ఉన్నాయి. విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా అన్నింటినీ బాగానే హ్యాండిల్ చేశారు. విజువల్స్ అయితే యాక్షన్ మోడ్కి బాగా సెట్ అయ్యాయి అనిపించింది. మైనస్ పాయింట్స్, సెకండ్ హాఫ్ కంప్లీట్ యాక్షన్, ఎమోషన్స్ ఆర్ రొటీన్, రిపీటెడ్ సీన్స్ అండ్ బీజిఎం అయితే కొన్ని సీన్స్కి ప్రాపర్గా సెట్ అవ్వలేదు అనిపించింది. నాకైతే జాన్ వీక్ నుండి హీరో క్యారెక్టర్ ఇన్స్పైర్ అయ్యి తీసినట్లు అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ 4-5 యాక్షన్ సీక్వెన్స్ తీసేస్తే క్లైమాక్స్తో సెకండ్ హాఫ్ ఎండ్ అయిపోతుంది. సో ఓవరాల్గా మూవీ ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. నా రేటింగ్ అయితే 2.5 ఇస్తాను. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.